బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ బి దాస్ అండ్ సుగుణమ్మ ఫ్రమ్ కావలి, నెల్లూరు జిల్లా. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సమయానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను ఈరోజు తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. మీ అనారోగ్యాలను ముట్టి స్వస్థపరచునుగాక. మీ హృదయ కోరికలను ఆ ప్రియ ప్రభు తీర్చునుగాక. దేవుని వాక్యాన్ని వినడం మన జీవితాలకు ఆశీర్వాదకరం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరం. అందుకునే కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, ఇదే నాకు బాధలలో నెమ్మది కలుగు చేయుచున్నది. ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నవారు దేవుని వాక్యాన్ని చదివి మంచి భక్తిపరులయ్యారు. ఒక అతను తన అనుభవాన్ని చెప్పడం నేను విన్నాను. బాగా త్రాగాను, నేను ట్రైన్ కింద వెళ్ళి పడిపోవాలి, చనిపోవాలి అని నేను ఆశపడ్డాను. నేను ఆ రోడ్డు మీద అట్లా తోల్తా పడతా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక బోర్డు వ్రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అనే మాట చదివాడో లేదో ఆ బోర్డు క్రింద కుప్పగూలిపోయాడు. వచ్చి రాని మాటలతో దుఃఖంతో ప్రార్థించాడు. నన్ను రమ్మంటున్నా ప్రభువా, నాకు విశ్రాంతిని నెమ్మదిని ఇస్తాను అని చెప్పావు ప్రభు అని చెప్పి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి తన పాపాన్ని అంతటిని ఒప్పుకొని పెద్ద సేవకుడయ్యాడు. ఆ సేవకుడు నాకు కూడా తెలుసండి. ప్రియులారా, నేను చెప్పేది ఏమిటనగా ఈ యొక్క చివరి సమయంలో అనగా ఈ రాత్రికి మన దేవుడు జీవితాలను మార్చేవాడు, జీవితానికి అర్థం ఇచ్చేవాడు. అంతవరకు ఎంత దుర్మార్గంలో జీవిస్తూ ఉన్నా ఒక కృపా వాక్యము చాలు నీ అంతరంగంలో పని చేయగలిగితే నీ ఎంటైర్ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అసాధ్యములైన కార్యాలు సాధ్యపడతాయి దేవునిలో. ఓన్లీ వన్ థింగ్ వీ హ్యావ్ టు డూ, ఆ దేవుని దగ్గరికి రావాలి. మంచిది, ఇక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కృపాసనము దగ్గరకు వచ్చే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఉదయకాలం నుంచి ఇంతవరకు
మీ సన్నిధి, మీ సహవాసము, మీ సంతోషము, మీ సంతృప్తి మా ఇరుకులలో, ఇబ్బందులలో అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ మా ప్రియులు చూడబోతున్నారు, వీక్షించబోతున్నారు ప్రభువా. ఏ దైవ సేవకుడు మాట్లాడినా మీ మాటలే కాబట్టి వారిని ఆదరించండి, ధైర్యపరచండి, సరిచేయండి. నీ కుమారునిక స్వారూప్యంలో ఎదగడానికి ప్రతి కార్యక్రమాన్ని దీవించండి ప్రభువా. ప్రత్యేకముగా అపాత్రుడను, అయోగ్యుడను నేను మీ వాక్యాన్ని విశ్లేషిస్తూ ఉండగా ప్రభు ప్రతి మాటపై మీ ఆమోద ముద్రను వేయండి నాయన. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను ఈరోజు తన వాక్య సమృద్ధి చేత నిండారుగా దీవించునుగాక. బైబిల్ తెచ్చారు కదా, అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయాన్ని నేను ధ్యానం చేస్తాను. దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా పేతురు భక్తుణ్ణి బయటకు తీసుకుని వచ్చాడో ఆలోచించాలి. దేవుని కార్యాలు అగమ్య గోచరాలు. ఆ దేవుని కార్యంపై మనము అచంచలమైన విశ్వాసాన్ని కనబరచాలి. నేను వయసులో ఉంటూ ఉండగా ఒక జరిగిన సంఘటన నేను విన్నాను. అదేమిటి అనగా, ఒక తల్లి, ముదుసలి తల్లి వాడలో ప్రయాణం చేస్తుంది. వాడి మీద ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రం మధ్యకి వెళ్ళేటప్పటికీ ఆ యొక్క వాడ పెద్ద తుఫానుకు గురి అయింది. తుఫానుకు గురి అయినప్పుడు అందులో ఉన్న నావికులు కానీ ప్రయాణికులు కానీ చాలా కంగారు పడిపోతున్నారు. వారి ఇష్టదేవతలకు వారు ప్రార్థించుకుంటున్నారు. ఏమవుతుందో వారికి తెలియటలేదు. అందులో ఈ యొక్క ముదుసలి అవ్వ ప్రయాణం చేస్తుంది అని చెప్పాను కదా. ఆమె మట్టుకు చాలా నిబ్బరంగా ఉంది. ఈమె నిబ్బరాన్ని చూచి కొంతమంది ఆమె దగ్గరికి వచ్చి అడిగారట, ఏమ్మా, మేమంతా ఇంత కంగారు పడిపోతుంటే, ఏడుస్తూ ఉంటే, మాకు చేతనైంది ఏదో చేస్తూ ఉంటే నువ్వు ఇంత నిశ్చింతగా ఉన్నావేమిటి అని ఆ తల్లిని అడిగితే, ఆ తల్లి చిరునవ్వుతో ఒక మాట చెప్పిందట. ఏమని చెప్పింది అని అంటే, నాకిద్దరు కుమార్తెలు ఉండేవారు. ఒక కుమార్తె చనిపోయింది, ఒక కుమార్తె బ్రతుకుంది. బ్రతుకున్న కుమార్తె దగ్గరకు నేను ఈ వాడి మీద ప్రయాణం చేసి వెళుతున్నాను. నా మాట జాగ్రత్తగా వినాలి. ఒకవేళ ఈ తుఫానులో నేను చనిపోతే, ఆల్రెడీ నా ముందు నా కుమార్తె చనిపోయింది కదూ, నేను ఇప్పుడు ఈ తుఫానులో చనిపోతే ఆల్రెడీ చనిపోయిన నా కుమార్తె దగ్గరకు వెళ్తాను. నేను బ్రతికి ఉంటే బ్రతికి ఉన్న కుమార్తె దగ్గరకు వెళ్తాను. నేను చనిపోయినా నేను బ్రతికినా ఒకటే. అందుకనే పౌలు గారు ఒక మాట అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. నా ప్రియులరా, మనము అటువంటి అచంచలమైన అనుభవంలోనికి రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యాకోబును చంపించాడు, పేతురు గారిని కూడా చంపించాలి. పేతురు గారిని చంపించలేదు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఒకటి ఉంటుంది. ఇంతవరకు దేవుడు నిన్ను బ్రతికించాడు. మన ట్రైన్ యాక్సిడెంట్లో కొద్దిమంది మరణించారు. ఆ మరణించిన జాబితాలో నువ్వు లేవు, నేను లేను. కానీ ఎంతోమంది ప్రియులు మరణించారు. వారి కుటుంబాలు ఎంత దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉంటాయి. నువ్వు బ్రతకావు అనంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. యాకోబు చంపించబడ్డాడు, పేతురు బ్రతికించబడ్డాడు. పేతురు బ్రతకడంలోని ఉద్దేశాన్ని మనము గ్రహించాలి. పేతురుని బయటకు తీసుకుని వచ్చాడు. చాలామంది కాపలా ఉన్నారు ఆ యొక్క చెరసాలలో పేతురు భక్తుడు నిద్రిస్తూ ఉన్నాడు. ఇది నిద్ర ఎలా వచ్చిందో కేవలం అది దేవుని యొక్క కృప. నాకు ఎన్ని వచ్చినా నా ప్రభువు చూచుకుంటాడులే. అప్పుడప్పుడు మనం మోటి సామెత వాడుతూ ఉంటాం.
వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదులే అంటూ ఉంటాం కదూ. అదే రీతిగా రక్షించే ఆ ప్రియ ప్రభు మనవాడైతే సంఖ్యలలో ఉన్నా, బందీఖానాలో ఉన్నా, ఎంతమంది అతనిని కాపలా కాస్తున్నా అతనికి ఏమీ భయపడవలసిన పని లేదు. పేతురు గారు బయటకు తీసుకుని రాబడ్డారు. 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు ఉద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించినాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఏ కార్యం చేసినా అసంపూర్ణంగా చేసేవాడు కాదు. మనం ఈ సత్యాన్ని గమనించాలి. ఏ కార్యాన్ని తలపెట్టినా ఆయన నీవు అక్కర్లేకుండానే ఆయన పద్ధతిలో తన కార్యాన్ని చేసి మహిమ పొందుతాడు అనే సత్యాన్ని మనమందరము గ్రహించాలి. ఎందుచేతనంటే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, లేక కొంతమంది పెద్దలు వచ్చి సలహా ఇస్తారు, ఇలా జరుగుంటే బాగుండేది, అలా జరుగుంటే బాగుండేది. నా దేవుని పద్ధతులు మనకు అర్థం కావు. మనకు అర్థమయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది. కాబట్టి మనకు దేవుడు చేసిన కార్యాలను అర్థం చేసుకునే కృపానుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక్కొక్కసారి దేవుడు చేదు అనుభవాలు ఇస్తాడు. ఇదెందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించుకోవడానికి అవకాశాలు ఇస్తాడు దేవుడు కదూ. యేసు ప్రభువారున్న దోణిలోనే తుఫాన్ వచ్చింది. యేసు ప్రభువారున్న దోణిలో తుఫాన్ రావడం ఏంటండి? యేసు ప్రభువారున్న దోణిలోనే తుఫాను వచ్చింది. శిష్యులు భయపడకూడదు, ఎందుచేతనగా సర్వ సృష్టికర్త ఆ దోణిలో ఉన్నాడు. దోణి అమరి భాగమున నిద్రపోతున్నాడు. తుఫాను వచ్చి ఏమి పట్టించుకోనట్టుగా. అది దేవుని యొక్క మహాశక్తి. ఆ దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. తమ్ముడు, అనారోగ్యంలో ఉన్నవా? నీ అనారోగ్యాన్ని ఎరిగిన వాడు ఆ ప్రియ ప్రభు. చెల్లమ్మ, అప్పుల బాధలో ఉన్నవా? ఆ బాధను ఎరిగిన వాడు ఆ ప్రియ ప్రభు. చాలామంది ఈ మధ్యలో నాకు ఫోన్ చేస్తూ, అన్న చాలా అప్పులు అయిపోయినాయి, మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు అప్పులు అయిపోయినాయమ్మా అని నేను అడిగితే, ఏదో కట్టామన్నా, ఎవరో వచ్చారు పాదురు గారులు, మేము కట్టాము, మా దగ్గర డబ్బు కట్టించుకుని అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరమ్మా? ఆయన పాదిరి గారే మా దగ్గర డబ్బు కట్టించుకుని వెళ్ళిపోయాడన్నా, ఎక్కడో కనబట్టం లేదు. ఎన్ని ఫోన్లు చేసినా మాకేమీ జవాబు రావడం లేదు. ఏదో డబ్బు కలిసి వస్తుందని అప్పులు చేసి మరి కట్టాం. ఎవరమ్మా మీరు? ఒక ఆమెతో నేను మాట్లాడుతుంటే, నేను సేవకుని భార్యను. సేవకులను దేవుడు పోషిస్తాడు. సేవకులకు వడ్డీలు, చక్ర వడ్డీలు, ఇంకే వడ్డీలు, అనవసరమైన సంపాదన కావాలా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం మేము బోధిస్తున్నాము కాబట్టి ఈ బోధ మాకు కాదు అన్నట్టుగా బోధకులు జీవించడానికి వీళ్ళే. ఏదైతే బోధిస్తున్నామో అది చేతగలిగిన నాడే బోధించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీవు బోధించింది నువ్వు జీవించకపోతే దయచేసి ఆ బోధను కట్టిపెట్టి ఇంట్లో కూర్చుని వేరే పని చేసుకోవడం మంచిది అనే సత్యాన్ని ఈ రాత్రి నా తోటి సేవకులు, నాకంటే చిన్నవారు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించడానికి సేవ కాదు. దయచేసి సేవలో ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తాయి. పేతురు గారు డబ్బు సంపాదించాలంటే ఆ ప్రియ దేవుడు తనకిచ్చిన కృపావరం చాలు. చనిపోయిన వారిని లేపిన మహానుభావుడు, గుడ్డి వారికి కన్నులిచ్చిన మహానుభావుడు. ఎంతో డబ్బు అతడు సంపాదించవచ్చు, కానీ ఆనాటి భక్తులు, మా వలన ఏమీ జరగదయ్యా, ఇది యేసు నామం, దేవుని నామానికి స్తోత్రం.
ఘనత, మహిమ, ప్రభావాలు ఆ యేసు నామానికే చెందాలి. అంతేగాని ఆ సేవకుడు ప్రయాణం చేస్తున్న కారును ముట్టుకుంటే స్వస్థతలు జరుగుతాయండి. సేవకులైనా గ్రహించాలి, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను చేసే కార్యాలు ఇంతవరకు తీసుకుని వచ్చాయా అని గ్రహించి అటువంటి సేవను నిరుత్సాహపరచాలి అని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు దయతో నన్ను అర్థం చేసుకోవాలి. ఆమె ఏమందో మీరు బాగా గ్రహించారు కదా. చనిపోతే ఒక కుమార్తె దగ్గరికి వెళ్తాను, బ్రతికితే ఇంకొక కుమార్తె దగ్గరికి వెళ్తాను. మరణమైన జీవమైన నాకు ఒకటి. అవును, మన యొక్క జీవితాల్లో అటువంటి అనుభవంలోనికి రావాలి. పేతురు గారు బయటకు వచ్చారు. పేతురు గారు చెరసాలలోంచి బయటకు వచ్చారు. చెరసాలలో ఉన్న పేతురును పండుగ అయిన తర్వాత అందరి ముందు చంపించేయని ఉద్దేశించి ఉండి ఉంటాడు ఈ హేరోదు రాజు. అది అతనికి సాధ్యమా? అతడు రాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది అతనికి సాధ్యమా? దేవుడు సెలవు ఇవ్వనిదే తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా ఊడిపోదు అనే సత్యాన్ని ఈ రాత్రి గమనించాలి. పేతురు గారు వెంటనే ఏం చేశారంటే ఆ సరసల్లోంచి బయటకు వచ్చిన వెంటనే ఒక ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే పేతురు గారు ఆ ఉన్నారు అనుకోండి, ఎవడో చూడడానికి అవకాశం ఉంది, ఆ సైనికులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది, మరలా పేతురు గారిని పట్టుకుని చెరసాలలో బంధించడానికి అవకాశం ఉంది. పేతురు గారికి ఒక ఫ్లాష్ లాగా ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అనగా 12వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. జాగ్రత్తగా ఈ వచనాన్ని ఆలోచించాలి. ఇక్కడ ఒక ఇల్లు కనపడుతుంది. ఆ ఇల్లు తల్లి అయిన మరియ ఇల్లు. ఎవరి తల్లి ఈమె? జాన్ మార్కను మారు పేరు గల యోహాను. ఈమె ఇల్లు చాలా ధనికురాలైన ఇల్లు, చాలా పెద్ద ఇల్లు. అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. విన్నారు కదా, అనేకులు కూడి సొల్లి సోది మాట్లాడటంలే, వారిని గురించి వీరిని గురించి మాట్లాడటంలే, రాజకీయాలు మాట్లాడటం లేదు. అనేకులు కూడి వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఈ మరియ తల్లి తన యొక్క గృహాన్ని ప్రార్థనకి ఇచ్చింది. ఆలోచిస్తున్నారు కదా, మన గృహాలు ప్రార్థనా గృహాలుగా ఉండాలి నా ప్రియులరా. దీన్నే మేడగది అంటారు. 120 మంది మొదటి దినాల్లో ప్రార్థన చేసిన గది ఈ గదే అంటారు. అంత ప్రాచుర్యం కలిగిన ఈ గది ఈ తల్లి ప్రార్థనకిచ్చింది, దేవుని సేవకిచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. గత దినాల్లో కూడా నేను చెప్పాను, పేతురు గారు ఆ చెరసాలలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో పేతురు గారికి తెలుసు మరియమ్మకు పెద్ద గది ఉంది, ఆ గది దగ్గరికి వెళ్తే నేను సురక్షితంగా కాపాడబడతాను అని తెలుసు ఆయనకి. వెంటనే ఆ ఇంటికి వచ్చాడు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారు, మీరు ఆలోచించాలి, నేను ఆలోచించాలి, నా భార్య ఆలోచించాలి, నా బిడ్డలు ఆలోచించాలి, నాతో పనిచేస్తున్న వారు ఆలోచించాలి. ఏమైనా ఆలోచించాలి. ఎవరైనా సేవకుడు ఆపదలో ఉంటే నేను ఆదరించగలుగుతున్నా, నా కుటుంబం ఆదరించగలుగునా, నా బిడ్డలు ఆదరించగలుగుతురా? ఆదరించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు అక్కడ అనేకులు కూడరు. వారు కూడి వారు డిస్కస్ చేయడంలే. పేతురు గారిని మనం విడిపించాలి, రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేకపోతే ఏ రికమెండేషన్ కుదురుతుంది? ఫలానా సన్నిహితుడు మహాసభ సభ్యుడు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్
చేయగలడా? నా ఆ డిస్కషన్ కాదు వారు అక్కడ చేసేది. వారందరూ ఎంతో పట్టుదలతో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ వాడబడిన మాట ఏమిటనగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి అనుభవంలోనికి రావాలి. ఈ మార్కు తల్లి అయిన మరియా ఇల్లు ప్రార్థనా ఇల్లు. అంతకుముందు నేను చెప్పాను అండి, కొర్నేలి ఇల్లు సువార్త ఇల్లు. అనేకులను పిలిచి సువార్త చెప్పించాడు. సువార్తపుటి ఇల్లు. మరియా ఇల్లు ప్రార్థనా ఇల్లు. గనురాలైన షూనేమీరాలు ఇల్లు ఆతిథ్యం ఇచ్చే ఇల్లు. ప్రియులారా, వాక్యాన్ని చెప్తున్నాను, వాక్యాన్ని వింటున్నారు. మన ఇల్లు సువార్త ఇల్లుగా ఉండాలి. ఎవరైనా మన ఇంటికి వస్తే లోకంలోని చెత్త చెదారు న్యూస్ డిస్కస్ చేయకూడదు. పలానా వారికి ఇలాగైంది, పలానా వారికి ఇలాగైంది. నో, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ ఇంటికి ఎవరైనా వస్తే, ఏదైనా సమస్యతో వస్తే, ఆ సమస్య ఎలా సాధించబడుతుంది, అలా సాధించబడుతుంది, ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం, వీళ్ళ దగ్గరికి వెళ్దాం. నో, ప్రార్థించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా పరదేశ్ నీ ఇంటికి వస్తే, ఏ సేవకుడైనా నీ ఇంటికి వస్తే, ఆ సమయానికి తగు రీతిగా నీవు సత్కరించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు గారు వచ్చారు, తలుపు తడుతున్నారు. తలుపు తడుతూ ఉంటే ఆ తలుపు వాకిట ఒక పాప ఉంది. ఆమె రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను అనుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఆమె సర్వెంట్ గర్ల్ అనుంది. అంటే ఆమె ఇంట్లో పనిచేసే పాప. జాగ్రత్తగా ఆలోచించాలి. సర్వెంట్ ఆర్ సర్వెంట్ గర్ల్ రోదే అంటే మరియమ్మ ఆస్తిపరురాలు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే 120 మంది కూర్చుని ప్రార్థన చేసే గది ఉన్న ఆమె, సర్వెంట్స్ను మెయింటైన్ చేయగలిగిన ఆమె, దేవుని సేవకులను ప్రేమించిన ఆమె. దేవుని నామానికి స్తోత్రం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పబడిన గుణవంతురాలు యొక్క లక్షణాలన్నీ ఈమెలో మూర్తిభవించాయి. అవును, మన కుటుంబాల్లోని స్త్రీలు ఈ రీతిగా ఉంటే ఎంత ధన్యకరమైన కుటుంబం అవుతుందండి. ఈ చిన్న పాప లోపటుంది. తల వాకిటి తలుపు తడుతూ ఉంటే ఈ రోదే అనే ఈ చిన్న పాప లేక ఈ సర్వెంట్ మెయిడ్ పేతురు గారి యొక్క స్వరం వింది. పేతురు గారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టేసింది కదూ. 13వ వచనం, అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చును. రోదే అనే మాటకు గులాబీ పుష్పం అని అర్థం. ఆమె పనిపిల్లైనా ఆమెకి ఎంత చక్కటి పేరు పెట్టారండి తల్లిదండ్రులు, గులాబీ పుష్పం. అవును, ఆ చిన్న పనిపిల్ల ఎంత సువాసనగా ఆ ప్రార్థన గుంపులో ఉందో ఆలోచించాలి. ప్రియులరా, మన బిడ్డలను కూడా ప్రార్థనా కూటాలకు తీసుకుని వెళ్ళాలి. బాబు, అమ్మ, నువ్వు ఇక్కడ కూర్చో, టీవీ చూస్తూ ఉండు, మేము మట్టు కూటానికి వెళ్ళి వస్తాం అంటూ ఉంటారు ఈ దినాల్లో తల్లిదండ్రులు. వ్యవస్థ ఆ రీతిగా తయారైంది. ఎంత చెప్పినా ఆ రీతిగానే ఉంటుంది. చాలా విచారకరమైన సంగతి అండి. నేను చాలాసార్లు మొత్తుకుంటూ ఉన్నాను, చెబుతూ ఉన్నాను, ప్రభువే సహాయం చేయాలి. ఆమె పేతురు స్వరం గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. చూసారా, నేను ముగిస్తున్నాను. అంతటా వారు పరిగెత్తుకుని తలుపు దగ్గరికి వచ్చి తలుపును తెరవాలి. వారు తలుపు తెరవడం లేదు, తలుపు తెరవకుండా ఈ చిన్న పిల్లల్ని తిడుతున్నారు. నీకేమైనా మతిపోయిందా, పిచ్చిదానివా? మనం ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే వచ్చేస్తాడు ఆ పేతురు గారు అని వారి ప్రార్థనలో వారికి అంత నమ్మిక లేనట్టుగా ఉంది. ఈ అమ్మాయిని కూడా పిచ్చిదానిగా కట్టారు. అవును,
ఆయా పరిస్థితుల్లో మన ప్రార్థనలు ఆ రీతిగా ఉంటాయి. మనం చేసే ప్రార్థన మీద మనకే నమ్మిక ఉండదు. నమ్మిక మాత్రం ఉంచుము, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఇంకా ముగిస్తున్నాను, మధ్యలో అయిపోయింది. నా ప్రియులరా, ఈ రాత్రి నన్ను ఆదరించిన ప్రభు మిమ్మలను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి నష్టంలో ఉన్నా భయపడవద్దు, కృంగిపోవద్దు. ఆ ప్రియ ప్రభు మీద ఆనుకుందాం. ఆ ప్రియ ప్రభుకు చెప్దాం, డాడీ డాడీ నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆ ప్రియ ప్రభుకు చెబుదాం. అసాధ్యములైన కార్యాలు ఆయన సాధ్యం చేస్తాడు. పేతురు గారు ఏ రీతిగా బయటకు వచ్చారో విన్నాం. ఆరితేన శృంఖలాలలో, ఆరితేన చెరసాలలో, ఆరితేన బందీఖానాలు మనం ఉన్నామేమో. పేతురును బయటికి రప్పించిన వాడు నిన్ను నన్ను బయటికి రప్పిస్తాడు. పేతురు ఏ రీతిగా ఆయన మీద ఆనుకొని నిద్రిస్తున్నాడో ఆ రీతిగా మనం కూడా ఆయన మీద ఆనుకొని స్థిరంగా జీవించాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. తరువాత ఏమైందో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. చెప్పబడిన ఈ వాక్య సందేశం ద్వారా మనం బలపరచబడి ప్రభు కొరకు సాక్షులుగా జీవించగలుగునట్లుగా తీర్మానం చేసుకోమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.